మంచిగా ముగ్గిన ఈ పైనాపిల్ మార్కెట్‌లో కనిపించగానే ఇంటికి తెచ్చి నేను దీంతో ఏం చేశాననుకుంటున్నారు? 2 వెరైటీస్ ఆఫ్ పైనాపిల్ కేక్. హాయ్! హలో! వెల్కమ్ టు రా కుకర్ అండ్ వ్లాగ్స్. రెసిపీ అయితే రివీల్ అయిపోయింది కదా! అదే మన పైనాపిల్ కేక్ వితౌట్ మైదా, షుగర్, ఎగ్ అండ్ అవెన్. మన కేక్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఈ పైనాపిల్‌ని నేను ఫస్ట్ పైన శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా పైనున్న లేయర్ అంతా తీసేస్తున్నాననమాట. నైఫ్‌తో అయితేనే వస్తుంది. మీరు పీలర్‌తో ట్రై చేయకండి. ఎందుకంటే ఇవి కొంచెం పైన చాలా గట్టిగా ఉంటాయి కదా! సో, ఇలా బాగా పండిందే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా మీకు పులుపు వస్తుందనమాట. కొంచెం ఆ టేస్ట్ అయితే కేక్ అస్సలు బాగోదు. సో, బాగా పండిన పైనాపిలే నేను ప్రిఫర్ చేస్తాను. దాన్ని ఇలా పీసెస్ కింద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల అంటే 2 కప్స్, ఇక్కడ నేను మెజర్మెంట్ కప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఒక కప్ ఉంటే అది కంప్లీట్‌గా మెజర్మెంట్‌కి యూజ్ చేసుకోండి. 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని నేను ఇలా జల్లించి చేసుకున్నాను. దాంట్లో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా ఇలా శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 ½ కప్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం కేక్ బేక్ అయ్యాక కొద్దిగా తీయగా అనిపించింది. ఆ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే ఓకే, కానీ ఎక్కువ స్వీట్ తిన్న వాళ్ళైతే 1 కప్ వేసుకోండి. దాంట్లోకి ½ కప్ పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్న తీసుకోండి. ఆ రెండు కలిపి ఇలా స్మూత్ బ్యాటర్ లాగా అయ్యేదాకా మీరు మిక్సీ చేసేసుకోండి. చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ అయితే వేసేసుకొని దాన్ని కూడా స్మూతీ లాగా చేసేసుకోండి. దీంట్లో అయితే వడగట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ గోధుమ పిండి మనం ఏదైతే పక్కన పెట్టేసుకున్నామో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నది, దాంట్లో పెరుగు అండ్ బెల్లంతో చేసిన ఈ మిక్చర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మిక్చర్ లంప్స్ లేకుండా పూర్తిగా కలిసేలాగా చేసేసుకొని దాంట్లోనే పల్ప్ ఏదైతే ఉందో పైనాపిల్ అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసి లంప్స్ లేకుండా పూర్తిగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఎక్కడ ఉండలు లేకుండా పొడి తడి అనేది రెండు కనిపించకుండా చక్కగా ఈవెన్గా కలిపేసుకోవాలి. సో, తర్వాత నేను ఒకేసారి వేయలేదు. ఏ బ్యాటర్ అయినా కూడా నెమ్మదిగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేస్తున్నాను. తర్వాత ఫ్లఫీనెస్ రావడానికి మెయిన్గా ఎగ్లెస్ కేక్స్లో మనం బటర్ యూస్ చేస్తే కనుక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఫ్లఫీగా ఉంటుంది. సో, నేను ఇక్కడ ఒక పావు కప్పు బటర్ అనేది మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బ్యాటర్ అనేది మీకు థిక్‌గా అనిపిస్తే మిల్క్ అనేది యాడ్ చేయండి. వేడి పాలు కాదు, చిల్లుడు మిల్క్ కూడా కాదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. దానికి మెజర్మెంట్ అంటూ ఏముండదు. ఇంచుమించుగా 1 కప్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మిల్క్ కూడా పోయొద్దు, తక్కువ మిల్క్ పోస్తే కూడా కేక్ గట్టిగా అవుతుందనమాట. ఇక్కడ నేను నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ½ కప్ మిల్క్ పట్టింది. సో, ఆ ½ కప్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చూస్తున్నారు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను రిబ్బర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా నేను యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ పైనాపిల్ కేక్లో ఎటువంటి ఎసెన్స్ యాడ్ చేయలేదు. న్యాచురల్గా చేశాను కాబట్టి నేనేమనుకున్నానంటే ఇలా కొన్ని పీసెస్ అనేవి వేస్తే మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ కేక్ బేక్ అయిన తర్వాత కానీ నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే ఈ న్యాచురల్ ఫ్రూట్ వేయడం అనేది నాకు మంచిగా వచ్చిన థాటే. బట్ స్టిల్ నేను దృష్టిలో పెట్టుకోని విషయం ఏంటి అంటే ఇవి చాలా జ్యూసీగా ఉన్నాయి. కేక్ బేక్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అన్నప్పుడు ఆలోచించలేకపోయాను. కానీ బేక్ చేసిన తర్వాత అర్థమైందనమాట. అంటే కేక్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బట్ నాకెందుకు డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే కేక్ బేక్ అయిన తర్వాత ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి జ్యూస్ బయటకు వచ్చి మాయిశ్చర్గా ఉందన్నమాట మధ్యలో పీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ. సో, నేను ఏదన్నా వంటకం చేసేటప్పుడు అది చాలా పెద్ద హిట్ అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఉన్నట్టు చెప్పడం మాత్రమే రా కుక్కర్ యొక్క ఉద్దేశము. సో, అందుకనేసి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తున్నాను. మీరు కనుక ఇలా ఈ కేక్ ఫ్రై చేస్తే ఖచ్చితంగా పైనాపిల్ పీసెస్ వేయకండి. సో, తర్వాత ఇలా కుక్కర్ని ప్రీహీట్ చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లోనే ఈ కేక్ అనేది 35 నుండి 40 మినిట్స్ అనేది నేను బేకింగ్కి పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాను. అదే స్టీమ్డ్ కేక్. సో, దానికోసం నేను కడాయిలో నీళ్ళు పోసుకొని స్టాండ్ వేసుకొని ఇంకొక బౌల్లో ఈ కేక్ బ్యాటర్ వేసేసి దాన్ని కూడా 35 నుండి 40 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాను అనమాట. ఇది నీళ్ళతో ఉడికింది, అది బేక్ అయింది. సో, 35 నిమిషాల తర్వాత చూసారు కదా, కేక్స్ రెండు చూడడానికి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మంచి ఫ్లఫీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే
నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో, అందుకని పదే పదే చెప్తున్నాను. ఫ్రూట్ పీసెస్ అయితే ఖచ్చితంగా వేయొద్దు. మీకు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీనో లేదా డ్రై ఫ్రూట్సో వేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. నేను ఎంత మోస్ట్ సాటిస్ఫైడ్ అనుకున్నానో చూసారా ఇక్కడ? ఇలా ఓపెన్ చేయంగానే నాకు అయ్యో! అనిపించింది. చూసారా ఇక్కడ మాయిశ్చర్‌గా అన్ని చోట్ల. అలా లోపల జ్యూస్ వచ్చేసిందనమాట. లోపల కూడా అలాగే కొంచెం జ్యూస్ వచ్చింది. బట్ టేస్ట్ అయితే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ స్టీమ్డ్ కేక్ అయితే ఇంకా ఫ్లఫీగా ఉంది. బేక్ అయిన దానికన్నా స్టీమ్‌ది ఇంకా ఫ్లఫీగా ఉంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ పీసెస్ వల్ల దాంట్లో కూడా మాయిశ్చర్ వచ్చేసి కేక్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట లోపల. సో, అంటే ఇలా తీయంగానే ఇందాక వచ్చిన కేక్‌లాగా రావాల్సింది బ్రేక్ అయిపోయింది. బికాజ్ స్టీమ్ కూడా చేసాం కదా మనము. ఆ మాయిశ్చర్ అనేది దాంట్లో ఉండిపోయింది. ఇదిగో ఇలా మాయిశ్చర్‌లాగా అనిపించిందనమాట. సో, మీరైతే ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే మీ కేక్ ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.